చెప్పినట్టుగా కలియుగ వెంకటేశ్వర స్వామితో ఎవరు పెట్టుకున్నా ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. కోట్లాది మంది భక్తులు వారి విలువైపుగా పూజించే వెంకటేశ్వర స్వామిని కూడా హౌస్కి తెచ్చి కౌన్సిల్కి తెచ్చి కాళ్ళకు చెప్పులతో మీరు చేసిన వికృతమైన శాస్త్రాలు ఇప్పుడే వీడియో రూపంలో మీకు చూపించడం జరిగింది. దీన్ని తీవ్రంగా అతి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటున్నారని చెప్పి బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ మనుషులు మాట్లాడింది ఎవరు దేవుణ్ణి వాడుకుంటున్నారో, ఎవరు దేవుడి ఫోటో కౌన్సిల్కి తెచ్చారో, ఎవరు దేవుడికి అపచారం చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో ఎన్నో వికృతమైన శాస్త్రాలు మా వాళ్ళు ముచ్చటించి ఇంకొక రెండు చెప్తాను. తలనేలాలు కూడా ఎక్స్పోర్ట్ చేసి 100 కోట్ల రూపాయలు దండుకున్న వైను మనం చూసాం. వారి సమయంలో అన్యమత ప్రచారాలు కానీ వికృతమైన శాస్త్రాలు కానీ కొండ మీద ఏం జరిగాయో మనం చూసాం. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని గౌరవించి ఏ మతంలో ఏ కులంలో ముఖ్యమంత్రి అయినా సాంప్రదాయాలు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ముందు ఇప్పుడు తొంగలో తొక్కింది లేదు. ఒక జగన్మోహన్ రెడ్డే హిందువుల పట్ల విషం కక్కుతా ఉన్నాడు. ఆయన ఏది చెబితే అది పాటించే తందాన ఆడే వాళ్ళ బ్యాచ్ ఆ తప్పును అమలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్ని తప్పులు జరగాలో అన్ని తప్పులు జరిగాయి. ఈ రోజుకి కూడా నువ్వు రోడ్డు మీదకి వస్తే అరగంట జర్నీ కార్యక్రమాన్ని 6 గంటలు 7 గంటలు చేసి పబ్లిక్ని ఇబ్బంది పెడతా ఉన్నావు. లేనిపోని మాట్లాడుతూ అవాకులు చవాకులు బూతుల సంస్కృతి ఈ రాష్ట్రంలో వచ్చింది అంటే, గతంలో మేము అసెంబ్లీలో ఉన్నామంటే హౌస్లో ఉన్నంత వరకు కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత శత్రువులాగా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ సభ్యులు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ మీద విషం కక్కుతా ఉన్నాం. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కళ్ళనీళ్ళు పెట్టించిన దుర్మార్గపు చర్యలు ఎన్నో నువ్వు చేశావు. అవన్నీ తట్టుకుని ప్రజల కోసం భరించిన మా నాయకులు ఈరోజు ప్రజలు నీకు బుద్ధి చెబితే నువ్వు నాశనం చేసిన ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టి బ్రహ్మాండమైన పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళులాగా ప్రజల్లోకి తీసుకెళ్లి పరిపాలన చేస్తూ ఉంటే అది చూసి వారవలేక మళ్ళీ అధికారంలోకి రాను, ఇది నేను పెట్టిన రాజారెడ్డి రాజ్యాంగం మారిపోతా ఉంది, మంచి అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, ఇది జరిగితే నేను కల్లో కూడా మళ్ళీ అధికారంలోకి రాను అని చెప్పి నీ వికృతమైన శాస్త్రాలు మళ్ళీ మొదలుపెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ, పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి కానీ, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంగా నడిపిస్తున్న నాయకత్వం కానీ నీలాంటి వ్యక్తుల్ని స్పేర్ చెయ్య. ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు, నీకు చట్టం బుద్ధి చెప్తుంది. నీలో ఏమన్నా 1% మానవత్వం ఉన్నా, హిందువుల పట్ల ప్రేమ ఉన్నా, నిన్న శుక్రవారం నాడు జరిగిన దానికి నువ్వు పబ్లిక్గా క్షమాపణ చెప్పి నీ మీడియా పెట్టుకుని 3 గంటలు నువ్వు మీడియాలో మాట్లాడే విషయం కక్కావు. కనీసం గత సంవత్సరంలో మీరు చేసే తప్పులు ఏ ఒక్కదాన్న ఒప్పుకోవాలి. లడ్డూలో కల్తీ లేదంటావు. ఎంత దుర్మార్గంగా డబాయిస్తా ఉన్నావంటే కనీసం తప్పును ఒప్పుకుంటే ప్రాయశ్చిత్తాన్ని మిగులుతుంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జరిగిన తప్పుని, కౌన్సిల్లో జరిగిన తప్పుని నీ పార్టీ తరఫున, మీ సభ్యుల తరఫున నువ్వు క్షమాపణ కోరితే కనీసం ప్రజలు నిన్ను కొంతకాలం అన్నా నిన్ను ఈ విధంగా ఉండనిస్తారు. లేకపోతే కబడ్డారు జగన్మోహన్ రెడ్డి, మేమెవ్వరూ ఏమి చేయనక్కర్లా, ఆ వెంకటేశ్వర స్వామి అన్ని చూసుకుంటాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.